పాలిసెట్లో భాగంగా ఈరోజు మనము ఫస్ట్ లెసన్ కెమిస్ట్రీలో ఫస్ట్ లెసన్ అగు కెమికల్ ఈక్వేషన్స్ చదువుకోబోతున్నాం. అయితే ముందుగా పాఠంలో వెళ్ళే కన్నా ముందు దాంట్లో ఉండే బేసిక్స్ మనకు చాలా అవసరం. అవి ఏమిటంటే అసలు కెమికల్ రియాక్షన్ రసాయన చర్యలు అనగానేమి, క్రియాజన్యాలు అనగానేమి, క్రియాజనకాలు అనగానేమి, ఇటువంటివన్నీ నేర్చుకున్న తర్వాత మనము పాఠ్యాంశంలోకి వెళ్ళడం జరుగుతుంది. పాలిసెట్లో భాగంగా ఈరోజు రసాయన శాస్త్రంలో మొదటి లెసన్ అగు కెమికల్ ఈక్వేషన్స్ మనం చదువుకుంటున్నాము. అయితే ఇక్కడ చూసినట్టయితే ముందుగా రసాయన చర్యలు రెండు రకాలుగా ఉంటాయి. అంటే దానిలో కలిగే మార్పులు రెండు రకాలుగా మనము గమనించవచ్చు. ఒకటి భౌతిక మార్పులు అనవచ్చు, రెండవది రసాయన మార్పులుగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ భౌతిక మార్పులు చూసినట్టయితే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే నీరు తీసుకోండి. నీరు ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారిన తర్వాత దాన్ని మళ్ళీ మనము కండెన్స్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అది కండెన్స్ అయ్యి తర్వాత ఏమవుతుంది, వాటర్లా ఐస్లా కన్వర్ట్ అయ్యి ఐసు మళ్ళీ నీళ్ళలా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక పదార్థం నుండి ఇంకో పదార్థం మారుతుంది. దాన్ని భౌతిక మార్పులు అంటారు. అంటే నీరు ఆవిరిగా మారి, ఆవిరి మళ్ళీ నీరుగా మారి, తర్వాత ఐస్గా మారి, తర్వాత అంటే ఒక రకమైన సర్కిల్, అంటే భౌతిక మార్పుల్లాగా మనం ఈ యొక్క చర్యను మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పదార్థము మళ్ళీ దాని పదార్థంలోకి మారే అవకాశం ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే నీరును ఆవిరిగా మార్చడం. దాని తర్వాత చూసినట్టయితే మెల్టింగ్ ఆఫ్ ఐస్, మనము ఐస్ని వాటర్లాగా, మెల్టింగ్ ఐస్ని వాటర్లాగా మనము మార్పు చేయడం. తర్వాత చూసినట్టయితే క్రిస్టలైజేషన్ ఆఫ్ సాల్ట్, సాల్ట్ని మనము క్రిస్టలైజేషన్ చేయడం కూడా భౌతిక మార్పు కింద చెప్పుకోవచ్చు. ఇకపోతే కండెన్సేషన్ ఆఫ్ వాటర్, మనము ఆ వాటర్ని కండెన్సేషన్ అంటే మళ్ళీ ఆవిరిని మళ్ళీ ఏం చేస్తాం, నీరు రూపంలో మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే రసాయనిక మార్పులు, ఈ రసాయనిక మార్పుల్లో బొగ్గును మండించడం. అంటే ఏదైనా ఒక వస్తువును తీసుకొని దాన్ని మండించినట్టయితే అది కంప్లీట్గా ఒక పదార్థం నుండి ఇంకొక పదార్థంలోకి మారుతుంది. అంటే అది మళ్ళీ ఒరిజినల్ పదార్థం అంటే క్రియాజనకాలుగా మారదు. అటువంటి వాటిని రసాయన చర్యలు అంటారు, రసాయన మార్పులు అంటారు. ఇక్కడ మనం ఆహారం జీర్ణం కావడం అనుకోండి, ఆహారం జీర్ణం అవుతుంది, మళ్ళీ ఆహారంలోకి అది మారదు. ఇటువంటి మార్పును రసాయనిక మార్పులు అంటారు. ఒక ఇనుప రేకును చాలా కాలం పాటు తేమ వాతావరణంలో ఉంచడం వల్ల అది ఏమవుతుంది, తుప్పు పడుతుంది. ఆ తుప్పు పట్టిన రేకు మళ్ళీ బ్యాగ్గా ఇనుపుగా మారదు. ఇటువంటి మార్పులను రసాయనిక మార్పులు అంటారు. లేదా మనం శ్వాసించడం ద్వారా మనం ఏమైంది, మనం ఆక్సిజన్ను లోపల తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని బయటకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనము ఒక రసాయనిక మార్పుగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత పోతే ఒక టపాకాయలు, మనం దివాళీ పండుగకు ఏం చేస్తాము, టపాకాయలు వేల్చడం జరుగుతుంది. ఒక టపాకాయను వేల్చినప్పుడు అది ఏమవుతుంది, దాని తర్వాత అది గ్యాస్ వెళ్ళిపోయి తర్వాత ఏంది, బ్లాక్ కలర్గా కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ అది మనకు టపాకాయగా మారుతుందా, మారదు కదా. అందుగురించే దాన్ని రసాయనిక మార్పులు అంటారు. అలా మనం ఒక రసాయన చర్యలను రెండు రకాలుగా మార్పులుగా మనం చెప్పొచ్చు. ఒకటి భౌతిక మార్పులు, రసాయనిక మార్పులు. అయితే దీంట్లో వచ్చే పాలిసెట్లో ఏ రకమైన క్వశ్చన్స్ ఉంటాయి, అతను ఇట్లా ఇస్తాడు ఒక క్వశ్చన్, శ్వాసించడం అనేది ఈ క్రింది దానికి ఉదాహరణ. ఒకసారి భౌతిక మార్పులు అంటాడు, రసాయనిక మార్పులు అంటాడు, లేదా భౌతిక రసాయనిక అంటాడు, ఏది కాదంటాడు. అంటే మనకు ఏ విధమైన మార్పు జరుగుతుంది అంటే భౌతిక మార్పు జరుగుతుందా, రసాయనిక మార్పు జరుగుతుందా. కాబట్టి ఈ రెండు విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి.
భౌతిక మార్పులు అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతాయి. క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతాయి. క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారవు. ఇటువంటి వాటిని మనము భౌతిక మార్పులుగా చెప్పుకుంటాము. ఇకపోతే రసాయనిక మార్పులు క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారుతాయి, కానీ క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారవు. ఈ విషయంలో కంపల్సరీ పాలిసెట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రసాయన చర్యను గమనించినట్టయితే మనం యాక్టివిటీ 1 ఫస్ట్ లెసన్లో యాక్టివిటీ 1 చూసినట్టయితే ఎడమ సైడ్ ఉన్న వాటిని క్రియాజనకాలని, కుడి సైడ్ వాటిని క్రియాజన్యాలు అని అంటారు. అయితే దీంట్లో చూసినట్టయితే మనకు కాల్షియం ఆక్సైడ్, దీన్ని కాల్షియం ఆక్సైడ్ అని CaO అంటారు, వాటర్ H2O. మరియు ఈ రెండిటి మధ్య చర్య జరిగి కాల్షియం హైడ్రాక్సైడ్ మనకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పొడి సున్నంను నీటిలో కలిపినప్పుడు ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ రావడం జరుగుతుంది. అయితే ఈ రియాక్షన్ గురించి కొంచెం డీప్గా వెళ్ళినట్టయితే కాల్షియం ఆక్సైడ్ ముఖ్యంగా చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ కాల్షియం 2+గా మనం రాయొచ్చు. దాని వ్యాలెన్సీ చూసినట్టయితే కాల్షియం 2+. ఇకపోతే ఆక్సిజన్ది 2-. దీన్ని క్రిస్ క్రాస్ పద్ధతిలో చూసినట్టయితే దీని వ్యాలెన్సీ దీనికి రావడం, దీని వ్యాలెన్సీ దీనికి రావడం, మనకు కాల్షియం ఆక్సైడ్గా మనము దీన్ని చెప్పుకుంటాం. CaO అంటే ఈ రెండు వ్యాలెన్సీలు ఒకదానికొకటి క్యాన్సల్ చేయబడి మనకి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్గా మనం రాయడం జరుగుతుంది. ఇక్కడ పోతే వాటర్ H2O అని మనం రాస్తాము. ఈ రెండిటి మధ్యలో చర్య జరిగి మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ రావడం జరుగుతుంది. అయితే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఎలా వచ్చిందంటే మనకు తెలుసు, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నాం, కాల్షియం 2+గా వ్యాలెన్సీ, హైడ్రాక్సైడ్ OH- మనం రాయడం జరుగుతుంది. అయితే దీని వ్యాలెన్సీ క్రిస్ క్రాస్ పద్ధతిలో మనం రాసినట్టయితే కాల్షియం హైడ్రాక్సైడ్గా మనం చెప్పుకుంటాం. అంటే దీనిలో ఒకటి వ్యాలెన్సీ దీనికి రావడం, కాల్షియంకున్న వ్యాలెన్సీ దీనికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ మనం రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పొడి సున్నమును నీటిలో కరిగించినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ రావడం జరుగుతుంది. ఇది అప్పుడు మనం ఒక బీకర్లో పొడి సున్నంను వేసి నీటిని వేసినట్టయితే ఆ బీకర్ కాస్త ఉష్ణం అంటే కాస్త హీట్గా ఉంటుంది. అంటే ఇది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ పోతే మనకు ఇది OH- అంటే హైడ్రాక్సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బేసిక్ మీడియంలో అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ విధంగా మనము ఎడమ సైడ్ ఉన్న వాటిని క్రియాజనకాలని, కుడి సైడ్ ఉన్న వాటిని క్రియాజన్యాలని అంటాము. అయితే ఇకపోతే యాక్టివిటీ 2 కింద మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్తో చర్యనుంది. బేరియం సల్ఫేట్ మరియు సోడియం క్లోరైడ్గా ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా దీని రియాక్షన్ చూసినట్టయితే Na+SO4 2- క్రిస్ క్రాస్ రాసినట్టయితే దీనికి సోడియం సల్ఫేట్, మనకు ముఖ్యంగా ఈ సోడియం సల్ఫేట్ ఎలా ఫామ్ అయిందంటే ఒక సోడియం Na+ అయాన్, దీన్ని ధనాత్మకమైనది వ్యాలెన్సీ 1, సల్ఫేట్ SO4 2-, దీన్ని క్రిస్ క్రాస్గా రాసినట్టయితే Na2SO4, మరియు ఇక్కడ బేరియం 2+గా Cl-, క్రిస్ క్రాస్ చూసినట్టయితే ఇక్కడ బేరియం క్లోరైడ్, క్రిస్ క్రాస్ పద్ధతిలో బేరియం క్లోరైడ్ మనకు ఫామ్ అవుతుంది. అంటే ఈ విధంగా మనకు ఒక బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్తో చర్య జరిగి ఇక్కడ బేరియం సల్ఫేట్
మరియు సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. అనగా ఇక్కడ బేరియం క్లోరైడ్, బేరియం 2+ సల్ఫేట్ 2- క్రిస్ క్రాస్ పద్ధతిలో బేరియం సల్ఫేట్ మరియు Na+Cl- క్రిస్ క్రాస్ పద్ధతిలో NaCl ఫామ్ అవుతుంది. అంటే చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ ఫండమెంటల్స్. దీంట్లో ఉన్న సోడియం అయాన్, దీంట్లో ఉన్న క్లోరైడ్ అయాన్, ఇవి రెండిటి మధ్యలో చర్య జరిగి ఇక్కడ మనకు NaClగా మరియు ఇక్కడ ఉండే బేరియం సల్ఫేట్తో చర్యనుంది బేరియం సల్ఫేట్గా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ బేరియం సల్ఫేట్ అనేది తెల్లని అవక్షేపంలాగా మనం ఏర్పడుతుంది. అంటే ఈ చర్యలో బేరియం సల్ఫేట్ ఒక తెలుపు అవక్షేపం మనం ఏర్పడుతుంది. అయితే పాలిసెట్లో ఏ విధమైన క్వశ్చన్లు వస్తాయి, యాక్టివిటీ 1లో కానీ లేదంటే యాక్టివిటీ 2లో కానీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడగవచ్చు. చూసినట్టయితే కొన్నిసార్లు ఇలా అడుగుతాడు, CaO అనగానేమి, పొడి సున్నం యొక్క రసాయన పేరు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మీరు రాయాల్సింది కాల్షియం ఆక్సైడ్ అని. ఆ తర్వాత పొడి సున్నమును నీటిలో కడిగినప్పుడు ఏ విధమైన పదార్థం ఏర్పడుతుంది, దాని యొక్క రసాయన నామం చెప్పండి అంటాడు. అప్పుడు మీరు చెప్పాలి, సార్ కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పాలి. ఇది ఉష్ణ మోచక చర్యన, ఉష్ణ గ్రాహక చర్యన. అంటే చర్యలు మనకు 2 రకాలుగా ఉన్నాయని మనకు ఇంతకుముందే తెలుసు. ఉష్ణ గ్రాహక చర్య అంటే ఉష్ణాన్ని గ్రహించేదా లేదా విడుదల చేసేదా. ఇది చూసినట్టయితే ఇది కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్, ఇట్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఉష్ణ మోచక చర్యగా మనం చెప్పుకుంటాం. ఇటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పోతే వీటి పేర్లు అడగవచ్చు, లేదంటే ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయమనొచ్చు. బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ ఇది ఉందా లేదా చూసుకోవాలి. దీంట్లో ఎన్ని కాల్షియం యాటమ్లు ఉన్నాయి, 1. ఇక్కడ 1. ఇక్కడ చూసినట్టయితే ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2. ఇక్కడ 1 2 అంటే ఇక్కడ కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ చూసినట్టయితే 2, ఇక్కడ 2. కాబట్టి ఇదేంటంటే 1 మోలు కాల్షియం ఆక్సైడ్, 1 మోలు వాటర్తో చర్యనుంది, 1 మోలు కాల్షియం హైడ్రాక్సైడ్గా ఏర్పడుతుంది. ఇకపోతే యాక్టివిటీ 2 గురించి వచ్చినట్టయితే ఇక్కడ సోడియం సల్ఫేట్, ఇది ఫార్ములా అడగవచ్చు, ఒక్కొక్కసారి దీని ఫార్ములా అడగవచ్చు. బేరియం క్లోరైడ్ దీని ఫార్ములా అడగవచ్చు, బేరియం సల్ఫేట్ దీని ఫార్ములా అడగవచ్చు, సోడియం క్లోరైడ్ దీని ఫార్ములా అడగవచ్చు. కాబట్టి ఒక రియాక్షన్, ఒక రసాయన సమీకరణము మనకు దాని యొక్క పేర్లు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఎన్ని మోల్లుతో రియాక్ట్ అయ్యి ఎన్ని మోల్లు ఇస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసమంటే మీకు రసాయన సమీకరణంలో ఎన్ని మోల్లతో రియాక్ట్ అయింది అంటే దీంట్లో చూసినట్టయితే 1 మోల్ అంటే ఫస్ట్ రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా, సమతుల్యం అయిందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ మనం గమనించాలి. ఇక్కడ పోతే రెండు NAలు ఉన్నాయి ఎడమ సైడ్, అంటే క్రియాజనకాల వైపు 2 NAలు ఉన్నాయి. మరి క్రియాజన్యాల వైపు ఉన్నాయా అవి కూడా చూడాలి. ఇక్కడ 2 NAలు ఉన్నాయి, అంటే ఈ 2 NAలతో ఈ 2 NAలు సమతుల్యం చేయబడినది. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి, 1. మరి కుడివైపు ఎన్ని ఉన్నాయి, 1, అంటే సమతుల్యం చేయబడినది. మరి ఇక్కడ ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 4. మరి కుడివైపు ఎన్ని ఉన్నాయి, 4, అంటే సమతుల్యం చేయబడినది. ఇక్కడ బేరియంలు ఎన్ని ఉన్నాయి, 1. కుడి సైడ్ ఎన్ని ఉన్నాయి, 1, అంటే సమతుల్యం చేయబడినది. క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి, 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సోడియం క్లోరైన్లు 1 ఉన్నాయి, కానీ 2 1 దీన్ని మల్టిప్లై చేయాలి. సో ఆ విధంగా మనం ఇక్కడ 2 వేసుకోవడం జరిగింది. అంటే 1 మోల్ సోడియం సల్ఫేట్తో 1 మోల్ బేరియం క్లోరైడ్ చర్యనుంది. 1 మోల్ బేరియం సల్ఫేట్
మరియు 2 మోల్ల సోడియం క్లోరైడ్ ఏర్పడడం జరిగింది. దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు పాలిసెట్లో అంటే ఎన్ని మోల్ల సోడియం సల్ఫేట్, ఎన్ని మోల్ల బేరియం సల్ఫేట్తో చర్యనుంది, ఎన్ని మోల్ల బేరియం సల్ఫేట్, ఎన్ని మోల్ల సోడియం క్లోరైడ్ ఏర్పడింది అంటారు. అంటే ఒక రియాక్షన్ని మనము క్షుణ్ణంగా మనం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు యాక్టివిటీ 3 చూద్దాం. చూసినట్టయితే కొన్ని మనము బీకర్లో జింక్ ముక్కలు తీసుకొని దానిలో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంను వేసినట్టయితే ఏ విధమైన చర్య జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జింక్ ముక్కలతో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను వేసినట్టయితే జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాయువా కాదా అని మనం ఒక బాణం గుర్తుతో మనము సూచించడం జరుగుతుంది. అంటే ఒకవేళ మనకు ఈ బాణం గుర్తు పైకి పెట్టినట్టయితే అది మనము వాయువుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా జింక్ క్లోరైడ్ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో చేరనుంది. జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. తర్వాత ఇది సమతుల్యమైన రియాక్షనా కాదా అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్నున్నాయి? జింక్ మెటల్ 1 మోలు, ఇక్కడ చూసినట్టయితే 1 మోల్, ఇది సమతుల్యం చేయబడినది. అయితే ఇక్కడ చూసినట్టయితే హైడ్రోజన్ ఎక్కడున్నాయి? ఎన్నున్నాయి? 1 హైడ్రోజన్ మాత్రమే ఉన్నది. కుడి సైడ్ చూసినట్టయితే 2, అంటే క్రియాజన్యాల వైపు చూసినట్టయితే ఇది దీంట్లో 2 ఉన్నాయి. అంటే ఇక్కడ మనము 2 వేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి 2 1 జా 2, మనము 2 హైడ్రోజన్లు ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి? ఇక్కడ క్లోరిన్లు 2 ఉన్నాయి. కుడి సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇది సమతుల్యం చేయబడినది. కాబట్టి పాలిసెట్లో ఇలా అడుగుతుంటాడు, ఇక్కడ డాష్ 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 డాష్, ఈ విధంగా ఈ ఖాళీలను పూరించండి అంటాడు. అప్పుడు నువ్వు చేయాలి. ఇక్కడ 1 మోల్ జింక్, 2 మోల్ల సజల హెచ్సిఎల్తో చర్యనుంది, 1 మోల్ జింక్ క్లోరైడ్ మరియు 1 మోల్ హైడ్రోజన్ను విడుదల చేస్తుంది. ఇది సమతుల్యమైన చర్య. అంటే ఈ విధంగా మనము రాయబడింది. మరి దీంతోపాటు మనకేం కావాలి? వీటి పేర్లను అడుగుతాడు. ఇది చూసినట్టయితే దీన్ని జింక్ అంటారు. మరి దీని పేరేమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటాము. మరి దీని పేరేమిటి? జింక్ క్లోరైడ్ అంటారు. ఈ జింక్ క్లోరైడ్ ఏ విధంగా ఏర్పడినది? దీని వ్యాలెన్సీ ఎంత? అది ఆల్రెడీ మనం కింది తరగతిలో చదువుకున్నాం. జింక్ అనేది 2+, దీన్ని క్లోరైడ్ అంటారు. ఈ క్లోరైడ్ అంటే Cl-, దీన్ని క్రిస్ క్రాస్ పద్ధతిలో చూసినట్టయితే మనకు జింక్ క్లోరైడ్ రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు పాలిసెట్లో జింక్ వ్యాలెన్సీ ఎంత అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి Zn2+ అని చెప్పాలి. సో క్లోరైడ్ వ్యాలెన్సీ ఎంత అంటాడు అంటే -1. సో ఈ విధంగా వాళ్ళు వ్యాలెన్సీలు కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకు ఒక జింక్ ముక్కలను ఒక బీకర్లో తీసుకొని సజల HCl వేసినట్టయితే మనకి ఇక్కడ జింక్ క్లోరైడ్గా మరియు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ ఒకటి మనం ఏంటంటే ఒక శాంకవ కుప్పలో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేద్దాం. దీంట్లో కాస్త ఈ జింక్ ముక్కలను మనం తీసుకున్నాం. దాంట్లో ఈ సజల HClని వేసాం. వేసితే దీనికి ఒక రబ్బర్ బెలూన్, ఒక బెలూన్ను మనం దానికి ఉంచినట్టయితే ఆ బెలూన్ను ఏమవుతుంది? వ్యాకోచింపజేయబడుతుంది.
ఎందుకు? దీనిలో హైడ్రోజన్ గ్యాస్ విడుదలవ్వడం వల్ల ఆ గ్యాస్ బయటకు వచ్చి ఆ బెలూన్ ఉబ్బుతుంది. సో దానివల్ల మనము ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదలైంది అని మనం నిర్ధారింపబడుతుంది. ఓకే, మనం ఇంకో రియాక్షన్ చూద్దాం. ఇక్కడ దీన్ని ఏమంటారు? Fe2 ప్లస్ O2-. సో ఇక్కడ దీంట్లో Fe3 ప్లస్ FeO2-. Fe3 అనగా ఏమిటి? దీన్ని ఫెర్రిక్ అంటారు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఏమిటది? Fe2 దీన్ని ఏమంటారు? ఫెర్రస్ అని అంటారు. దీన్ని ఏమంటారు? ఫెర్రిక్ అంటారు. కొన్నిసార్లు అంటాడు దీని వ్యాలెన్సీలు ఎంత అన్నప్పుడు నువ్వేంటి సార్ ఇది Fe2 దీన్ని Fe3 అని చెప్పాలి. Fe2ని ఫెర్రస్ అని, Fe3ని ఫెర్రిక్ అని అంటారు. ఇక్కడ క్రిస్ క్రాస్ పద్ధతిలో మనం చూసినట్టయితే Fe2O3 అంటే దీన్ని ఫెర్రిక్ ఆక్సైడ్ అంటారు. ఫెర్రిక్ ఆక్సైడ్. మనం దేంతో చర్యనొందిస్తున్నాము? అల్యూమినియం అంటారు దీన్ని. సో దీన్ని అల్యూమినియంతో చర్యనొందినప్పుడు ఏం జరిగింది? ఈ ఆక్సైడ్ దీనికి రీప్లేస్ చేయబడి Fe ఐరన్ మరియు ఇక్కడ ఏమైంది? అల్యూమినియం ఆక్సైడ్ అంటాము. ఈ అల్యూమినియం ఆక్సైడ్ ఏ విధంగా ఏర్పడినది అంటే Al3+O2-. క్రిస్ క్రాస్ చూసినట్టయితే ఇక్కడ Al2O3 ఈ విధంగా ఏర్పడినది. అంటే ఇక్కడ ఎన్ని మోల్ అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్యనొంది మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్గా ఏర్పడడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇది సమతుల్యం చేయబడినదా? పాలిసెట్లో ఇలానే అడుగుతాడు, ఇది సమతుల్యం చేయండి, ఈ రియాక్షన్ సమతుల్యమైందా లేదా, వాటి పేర్లను రాయండి. సమతుల్యం కాకపోతే సమతుల్యం ఏ విధంగా సమతుల్యం చేస్తావు అంటే ఈ విధమైన క్వశ్చన్లు మన పాలిసెట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ Feలు ఎన్నున్నాయి? 2. ఇక్కడ ఎన్నున్నాయి? ఇక్కడ ఏం లేదు. ఏం లేకపోతే మనం ఏమనుకోవాలి? 1. అంటే మనం ఏం చేయాలి? దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనము ఊరికి అలా 2 వేసుకుందాం. బ్యాలెన్స్ అయింది, అన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 2 వేసుకుందాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్లు 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఆక్సిజన్లు కూడా అవి సమతుల్యం చేయబడినది. మరి ఇక్కడ అల్యూమినియంలు ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 వేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఐరన్లు ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 సమతుల్యం చేయబడినది. తర్వాత ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ 3 అంటే సమతుల్యం చేయబడినది. తర్వాత ఇక్కడ అల్యూమినియంలు ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 అంటే ఈ యొక్క చర్య, ఈ రసాయన చర్య సమతుల్యం చేయబడినది. అంటే ఇది మనము ఎన్ని మోళ్ళతో రియాక్ట్ అయితే ఎన్ని మోళ్ళు రావడం జరిగింది ఇది అడుగుతాడు. ఇప్పుడు చూసినట్టయితే 1 మోల్ ఫెర్రిక్ ఆక్సైడ్ 2 మోల్ల అల్యూమినియంతో చర్యనుంది, 2 మోల్ల ఐరన్ మరియు 1 మోల్ అల్యూమినియం ఆక్సైడ్గా ఏర్పడినది. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంతకుముందు ఈ 2 రియాక్షన్లు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో 1 మోల్ జింక్ 2 మోల్ల సజల HClతో చర్యనుంది. ఇక్కడ 1 మోల్ జింక్ క్లోరైడ్ 1 మోల్ హైడ్రోజన్ వాయువు వెలువడింది. ఇక రెండవ చర్య చూసినట్టయితే 1 మోల్ ఫెర్రిక్ ఆక్సైడ్ 2 మోల్ల అల్యూమినియంతో చర్యనుంది, 2 మోల్ల ఐరన్ మరియు 1 మోల్ అల్యూమినియం ఆక్సైడ్గా ఏర్పడింది. ఉష్ణ మోచక చర్య, ఉష్ణ గ్రహ చర్య అంటే 2 రకాలమైన రసాయన చర్యలు ఉండడం జరుగుతుంది.
అయితే దీంట్లో ఫస్ట్ చర్య చూసినట్లయితే ఉష్ణ మోచక చర్య. ఉష్ణ మోచక చర్య అంటే ఏమిటి అంటే ఉష్ణాన్ని విడుదల చేసేటివి. ఇంతకుముందు పొడి సున్నము నీటిలో కరిగినప్పుడు ఏమిచ్చింది? కాల్షియం హైడ్రాక్సైడ్. అది ఉష్ణాన్ని వెలువరిచింది. కాబట్టి ఇది ఉష్ణ మోచక చర్య. అలానే ఒక కార్బన్ను తీసుకొని మండించినట్టయితే ఏదైనా ఒక బొగ్గు, కార్బన్ అంటే ఏంటి? ఏదైనా బొగ్గును బాగా మండిస్తే మనకేమొస్తుంది? దాంట్లో నుండి ఏం విడుదలవుతుంది? కార్బన్ డయాక్సైడ్ మరియు ఉష్ణము వెలువడుతుంది. మరి ఉష్ణ మోచక చర్యనా ఉష్ణ గ్రాహక చర్యనా మనము ఐడెంటిఫై చేయండి అని అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? క్రియాజన్యాల వైపు, ఇవేమిటి? క్రియాజనకాలు, ఇవేమిటి? క్రియాజన్యాలు. క్రియాజన్యాల వైపు ఒకవేళ ప్లస్ గుర్తు ఉన్నట్టయితే వాటిని ఏమంటారు? ఉష్ణము విడుదల కాబడినది. ఒకవేళ ఇప్పుడు కింది చర్యకు రండి. ఇక్కడ ఏమైంది? -Q అని పెట్టడం జరిగింది. అంటే ఏమిటి? ఉష్ణ గ్రాహక చర్య, అంటే ఉష్ణాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము కార్బన్ను గాలిలో మండించినట్టయితే కార్బన్ డయాక్సైడ్తో పాటు ఉష్ణాన్ని విడుదల చేయబడినది. దీన్ని ఏమంటారు? మనము ఉష్ణ మోచక చర్య అని చెప్తాము. ఉష్ణ గ్రాహక చర్య అంటే ఏమిటి? నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యనుంది, నైట్రస్ ఆక్సైడ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ ఏంది? -Q అంటే ఏమైంది? ఉష్ణ గ్రాహక చర్య. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రసాయన చర్య సమతుల్యం చేయబడినదా లేదా అనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ 1 మోలు కార్బన్ 1 మోలు ఆక్సిజన్తో చర్యనుంది, 1 మోలు కార్బన్ డయాక్సైడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఉష్ణాన్ని సమతుల్యం చేయము. ఎందుకోసం? ఒక రియాక్షన్ రసాయన చర్య జరిగినప్పుడు దానిలో ఉష్ణాన్ని విడుదలవుతుందా గ్రహిస్తుందా అది మాత్రమే చూడగలం, కానీ రసాయన సమీకరణంలో తుల్యం చేయబడడం అంటూ ఉండదు. సరే, ఇప్పుడు చూద్దాం ఎన్ని కార్బన్లు క్రియాజనకాల వైపు ఉన్నాయి, ఎన్ని కార్బన్లు క్రియాజన్యాల వైపు ఉన్నాము చూద్దాము. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1. కుడి సైడ్ ఎన్ని ఉన్నాయి? 1. అంటే ఇది ఏమిది? సమతుల్యం చేయబడినది. ఇంకొకటి ఏంటి? ఆక్సిజన్ చూద్దాం. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ? 2. కుడి సైడ్ చూడండి ఎన్ని ఉన్నాయి? 2. అంటే ఇక్కడ ఏమైంది? కార్బన్లు మరియు ఆక్సిజన్లు సమతుల్యం చేయబడినది. అంటే ఈ రసాయన చర్యను ఏమంటారు? సమతుల్య చేయబడిన రసాయన చర్యగా పరిగణించవచ్చు మనము. ఇది కుడి సైడు ప్లస్ ఉంది కాబట్టి ఇది ఉష్ణ మోచక చర్య. ఉష్ణాన్ని విడుదల చేసినట్టయితే ఉష్ణ మోచక చర్య అని, లేదా క్రియాజన్యాల వైపు మైనస్ శక్తి అంటే ఎనర్జీ రాసినట్టయితే ఏం చెప్తాము? ఉష్ణ గ్రాహక శక్తిగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ చూడండి 1 మోల్ అంటే ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయి దీంట్లో? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 1. అంటే సమతుల్యం చేయబడలేదు. అప్పుడు ఏం చేయాలి? క్రియాజన్యాల వైపు మనము 2 పెట్టాలి. అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇక్కడ 2 నైట్రోజన్లు, కుడివైపు ఎన్ని ఉన్నాయి? 2 నైట్రోజన్లు, అంటే 2 సమతుల్యం చేయబడినది. ఇక చూసినట్టయితే ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2. కుడివైపు ఎన్ని ఉన్నాయి? 2 1. ఇక్కడ ఏం చేయాలి? 1 1 ఉంటుంది అన్నట్టు. 2 1 ఏమైంది? 2. అంటే 2 నైట్రోజన్లు 2 ఆక్సిజన్లు, అంటే 2 నైట్రోజన్లు 2 ఆక్సిజన్లు సమతుల్యం చేయబడినది. ఇకపోతే ఇంకాస్త ముందుకు వెళ్దాం. వాటి యొక్క ద్రవ్యరాశి సమతుల్యం చేయబడిందా? ఎన్ని మోల్లు రియాక్ట్ అయింది, ఎన్ని మోల్? ఇప్పుడు చూద్దాం. 1 మోల్ 1 మోల్ 1 మోల్ దీన్ని ఏమంటావు? MOLE మోల్. 1 మోల్ కార్బన్, 1 మోల్ ఆక్సిజన్తో చర్యనుంది, 1 మోల్ కార్బన్ డయాక్సైడ్గా ఏర్పడినది. ఇక్కడ చూసినట్టయితే ఎన్ని గ్రాముల కార్బన్,
ఎన్ని గ్రాముల ఆక్సిజన్తో చర్యనుంది, ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది అని అడుగుతాడు దీంట్లో. అప్పుడు నువ్వేం చేయాలి, వాటి యొక్క మాస్ నెంబర్ ద్రవ్యరాశిని పరిగణనలోకి తీసుకోవాలి మనం. ఎలా? కార్బన్ చూసినట్టయితే వాటి అటామిక్ నెంబర్ ఏంటి? కార్బన్ అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య 6. దాని యొక్క మాస్ నెంబర్ ఎంత? 12. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, 12 గ్రాముల కార్బన్, ఇది ఎన్ని గ్రాములు ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. మాస్ నెంబర్ ఎంత? 16. అంటే మనము 16 గ్రాముల ఆక్సిజన్ అని మీరు రాశారనుకో, అది తప్పు అవుతుంది. ఎందుకు? ఇది ఏ స్టేట్లో ఉంది? యాటమ్. అంటే కార్బన్ మనం ఏం రాస్తాము? సిగా రాస్తాము. ఇక్కడ ఓ అని రాయలేదు కదా, మనం ఏం రాసాము? 2గా రాసాము. కాబట్టి మీరు ఇదేం చేయాలి, 16 + 16 అని రాసిన, లేదంటే 2 × ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో గుణించడం జరుగుతుంది. అంటే 216s ఇక్కడ ఏం రాయాలి? 32 గ్రామ్స్ ఇలా రాయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి కావాలంటే నీకు అర్థమయ్యే విధంగా 1 × 12గా రాసుకో. 12 గ్రాముల కార్బన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్తో చర్య నొందింది? 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో చర్య నొంది. మరి ఎన్ని గ్రాములు ఇచ్చింది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏముంది? కార్బన్ ఉంది. అంటే ఎంత? 12 గ్రామ్స్. మరి ఇప్పుడు అనుకున్నాం కదా, ఇక్కడ చూడ 12 గ్రామ్స్ ప్లస్ 2 × 16 అంటే ఇక్కడ ఏమొచ్చింది? 44 గ్రామ్స్. చూసారా? 12 గ్రాముల కార్బన్, 32 గ్రామ్స్ అంటే 32 గ్రాముల ఆక్సిజన్తో చర్యనుంది, 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది. వీటిని ఏమంటారు? మాలిక్యులార్ వెయిట్. వీటి యొక్క అనుభారము. ఇది పరమాణు భారము, ఇది అణుభారము, దీని యొక్క అనుభారము. మనం ఈ విధంగా మనం చేసుకోవడం జరిగింది. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇప్పుడు. ఒక మోల్ నైట్రోజన్, 1 మోల్ ఆక్సిజన్తో చర్య జరిగి 2 మోల్ల NO నైట్రస్ ఆక్సైడ్ ఏర్పడింది. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకు 1 + 1 ఇక్కడ పాలిటెక్నిక్లో ఎలా అడగవచ్చు? ఎన్ని మోళ్ళు రియాక్ట్ అయితే, ఎన్ని మోల్తో రియాక్ట్ అయితే ఎన్ని మోళ్ళు వచ్చినాయి. అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? చూసుకోవాలి. ఇలా ఖాళీలను పూరించండి, ఇలా డాష్లు పెట్టి దాంట్లో రసాయన చర్యను సమతుల్యం చేయండి అని అడగవచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? టకటకా చూసుకొని అది రియాక్షన్ రాస్తావు. మరి పైన చేసే విధంగా ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయ్యి ఎన్ని గ్రాములు వచ్చింది చూసామా? చూడండి, ఇక్కడ చూసినట్టయితే నైట్రోజన్. మరి నైట్రోజన్ విషయానికి వస్తే ఏంటి? అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య ఎంత? 7. మరి పరమాణు భారం ఎంత? 14. మనం ఇప్పుడు ఇక్కడ ఏం వేయాలి? 14. ఓకే, ఇక్కడ వేస్తే ఒకటి సరిపోతుందా? లేదు. ఎందుకు? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లై చేయండి, గుణించండి. అప్పుడు నీకేమొస్తుంది? ఇక్కడ 28 గ్రాములు. సరిపోయిందా? ఓకే. దాని తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 × ఆక్సిజన్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 16. 2 × 16 ఎంత వచ్చింది? 32. ఓకే. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? అంటే ఇక్కడ ఏంటి? ఏ విధమైన చర్య ఉంటుంది? 28 గ్రాముల నైట్రోజన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిగి ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని యొక్క అనుభారాన్ని లెక్క కడదాం. నైట్రోజన్ ఎంత? 14. మరి ఆక్సిజన్ ఎంత? 16.
చూసారా? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఎందుకు 14 రాశారు? నైట్రోజన్ కాబట్టి మనం 14 రాసినాం. మరి ఇక్కడ ఎందుకు 16 రాశారు? ఇక్కడ ఆక్సిజన్ యొక్క పరమాణు భారం 16 కాబట్టి ఇక్కడ రాసినాం. అటామిక్ వెయిట్ ఈజ్ 16. సో హియర్ 2 into 14 plus 16 చూసినట్టయితే 10 plus 10 ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్? 2 into ఇక్కడ ఏమొస్తుంది? 30. అంటే 2 into 30. అప్పుడు నీకు ఏమొస్తుంది? 60 grams. చూసారా? ఇక్కడ ఎన్ని గ్రాములు? 28 గ్రాముల నైట్రోజన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిపి 60 గ్రాముల ఎన్నో ఏర్పడడం జరిగింది. అంటే ఇక్కడ గమనించారా లేదా? ఇక్కడ రియాక్షన్లో ఎడమవైపు ఎన్ని గ్రాములు ఉన్నాయి? ఇప్పుడు ఈ రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ తీసుకోండి. కార్బన్ ఆక్సిజన్తో చర్యనుంది, CO2గా ఏర్పడింది. అంటే ఇది ఇక్కడ ఎన్ని గ్రాములు ఉంది? 12 grams. ఇక్కడ 32 grams. మొత్తం ఏమైంది? ఇక్కడ ఎన్ని గ్రాములు అయింది? 30, 44. రైట్ సైడ్ ఎంత వచ్చింది? 44. అంటే ఏమైంది? లెఫ్ట్ సైడ్ ద్రవ్యరాశి కుడి సైడ్తో సమానమైంది. అలానే కిందిది కూడా చూడండి. 60 గ్రాములు క్రియాజనకాల సైడు, 60 గ్రాములు క్రియాజన్యాల సైడ్. ఉందా లేదా? ఉంది. కాంప్లెక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా? ఇప్పుడు ఒక చర్య చూద్దాం. ఇక్కడ 12 గ్రాముల కార్బన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిగింది. రేపు అడుగుతాడు, ఏమడుగుతాడు? సపోజ్ 30 గ్రాముల కార్బన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్తో చర్య నొందుతుంది? ఇలా అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే 12 గ్రాముల కార్బన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిగినప్పుడు 30 గ్రాముల కార్బన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్ అవసరము? అప్పుడు నీకు తెలుసు కదా, క్రిస్ క్రాస్ మెథడ్లో చేయనీకి వస్తుంది కదా. ఇక్కడ ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 30 × 32 డివైడెడ్ బై 12. చూసారా? ఇక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ ఏమిటంటే 12 గ్రాముల కార్బన్. ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ కార్బన్ ఉంది కదా, మనం 12 వేసుకున్నాం. ఇక్కడ 32 ఎలా వచ్చింది? 2 × 16 అంటే 32 రావడం జరిగింది. అంటే ఇక్కడ 12 గ్రాముల కార్బన్ 32 grams ఆక్సిజన్ అవసరమైతే ఇక్కడ 30 గ్రాముల కార్బన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్ అవసరము? ఇక్కడ 12 గ్రాముల కార్బన్ 32 గ్రాముల ఆక్సిజన్ అవసరమైతే మరి 30 గ్రాముల కార్బన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్ అవసరము? చాలా జాగ్రత్తగా మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఇక్కడ వరకు కెమిస్ట్రీయే, దాని తర్వాత కాస్త కొంచెం క్యాలిక్యులేషన్, చిన్న క్యాలిక్యులేషన్, మన పెద్దగా కాదు, చాలా చిన్న క్యాలిక్యులేషన్. దీన్ని మనం చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. 30 × 32 డివైడెడ్ బై 12 మనం వేసుకున్నట్టయితే ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మనకు అవసరమవుతుంది. మనకి ఈ విధంగా మనం ఏం చేయాలి? చిన్న క్యాలిక్యులేషన్తో ఆ యొక్క రిజల్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ద్రవ్యరాశికి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే క్వశ్చన్లో ఎలా అడుగుతాడు? ఇలా అడుగుతాడు. ఇంతకుముందు మనం అనుకున్నాం ఏమిటి? 30 గ్రాముల కార్బన్ ఆక్సిజన్తో చర్య జరిగినప్పుడు ఎన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది? ఎన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది? మరి లెక్క కట్టండి. అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? మనం ఇంతకుముందు నేర్చుకున్నప్పుడు ఎన్ని గ్రాముల కార్బన్ ఆక్సిజన్తో చర్యనుంది, ఎన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఇస్తుంది అంటే మనం స్టాండర్డ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా? మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే కార్బన్ 12 grams ఆఫ్ కార్బన్ను చూసినట్టు రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ 44 grams ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. మనం ఇంతకుముందు అనుకున్నాం ఈ 44 ఎలా వచ్చిందో మనం ఇంతకుముందు చూసాం.
ఎలా వచ్చింది? 12 గ్రాముల కార్బన్ మరియు 2 ఇంటూ 16 గ్రామ్స్ టోటల్ 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 12 గ్రాముల కార్బన్ ఆక్సిజన్తో చర్యనుంది, 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 30 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ మరి ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అంటే మనం ముందుగా ఇలా వేసుకొని దానికి 30 గ్రాములు ఏ విధంగా ఇస్తుందో మనం చూసుకోవాలి. అంటే చూసినట్టయితే ఇక్కడ 30 ఇంటూ 44 డివైడెడ్ బై 12 ఈ విధంగా ఇన్ని గ్రాముల ఏమిటి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుందని మనం చెప్పొచ్చు. నేను ఇంకో ప్రశ్న నేను చెప్తాను. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనము ఇక్కడ సెకండ్ క్వశ్చన్ రెండవ క్వశ్చన్ చూద్దాం. ఏ విధంగా అడగొచ్చు అంటే ఇక్కడ 15 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడినది, దానికి ఎన్ని గ్రాముల ఆక్సిజన్ అవసరము అంటే ఎన్ని గ్రాముల కార్బన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి 15 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ కార్బన్ గురించి మాట్లాడదాం. నీకేం తెలుసు? కార్బన్కు కార్బన్ డైఆక్సైడ్కు మధ్య గల రిలేషన్ను మనం చూడాలి. ఏంటది? 12 గ్రాముల కార్బన్ 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. మరి 15 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఇవ్వాలంటే ఎన్ని గ్రాముల కార్బన్ కావాలి అంటే మనము ఫస్ట్ 2 క్వశ్చన్లుగా అంటే ఇదాన్ని ఏంటి ఫస్ట్ ఈ క్వశ్చన్ను సాల్వ్ చేసిన తర్వాత ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే క్రిస్ క్రాస్ చూసినట్టయితే 12 ఇంటూ 15 డివైడెడ్ బై 44 ఈ విధంగా ఇన్ని గ్రాముల ఏంటి కార్బన్ ఏర్పడుతుంది. అంటే ఇన్ని గ్రాముల కార్బన్ సమ్ ఎక్స్ గ్రామ్స్ అనుకోండి. ఎక్స్ గ్రామ్స్ కార్బన్ ఈ ఆక్సిజన్తో చర్యనుంది 15 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్. అంటే ఏ విధంగా అయినా మనకు పాలిసెట్లో అడగొచ్చు. ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయితే ఎన్ని గ్రాములు ఇస్తుంది అంటే ఒక స్టాండర్డ్ని మనం తీసుకొని మనము ఎన్ని రకాలుగైనా మనము దాన్ని గణించవచ్చు. సరే, ఇప్పుడు మనము దీన్ని చూద్దాం. ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయ్యి ఎన్ని గ్రాములు ఇస్తుంది అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఏముంది 2 అంటే 2 ఇంటూ మరి అల్యూమినియం ఎంత 27 అంటే 2 ఎందుకు రాసినాము 2 మోల్ల అల్యూమినియం. ఈ 27 ఏంటి పరమాణు భారం అటామిక్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం. మరి ఇక్కడ ఎన్ని గ్రాములతో రియాక్ట్ అవుతుంది? ఇక్కడ ఇది ఏంటి ఫెర్రిక్ ఆక్సైడ్. ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక దీన్ని ఏ విధంగా గణించవచ్చు చూడండి. 2 ఇంటూ ఐరన్ ఎంత 56 ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఎంత 16 గివ్స్ రైస్ టు ఇక్కడ అల్యూమినియం ఎంత మళ్ళీ 27 ప్లస్ 3 ఇంటూ 16 మరి ఇక్కడ ఎంత ప్లస్ ఇక్కడ ఏంటి 2 ఇంటూ 56. చూసారా మనము ఎన్ని గ్రాములు వస్తుంది ఇక్కడ ఇన్ని గ్రాములతో చర్యనందినట్టయితే ఇన్ని గ్రాముల అల్యూమినియం ఆక్సైడ్ ఇన్ని గ్రాముల ఏంటి ఐరన్ ఏర్పడుతుంది. ఒక 120 గ్రాముల అల్యూమినియం ఫెర్రిక్ ఆక్సైడ్తో చర్యనుంది ఎన్ని గ్రాముల అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇంకో రకంగా ఏమి అడగచ్చు సపోజ్ ఒక 300 గ్రాముల ఫెర్రిక్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్యనుంది ఎన్ని గ్రాముల ఐరన్ ఏర్పడుతుంది అంటే ఇదేంటి దీన్ని నువ్వు స్టాండర్డ్గా తీసుకోవాలి. అంటే ఇదేంటి ఒక ద్రవ్యరాశికి మధ్యలో ఉన్న సంబంధము. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే సోడియం వాటర్తో చర్యనుంది సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడబడుతుంది. ముఖ్యంగా మనం ఫస్ట్ ఇది ఏం చేయాలి ఒక రియాక్షన్ను తుల్యం చేసుకోవాలి. తుల్యమైందా లేదా అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తుల్యం చేయకుండా మనం ముందు ద్రవ్యరాశిని
క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు తప్పుపోతుంది. ఇక్కడ మనం ముందుగా తుల్యమైందా లేదా చూసుకుందాం. ఇక్కడ సోడియం ఎన్ని సోడియం ఉన్నాయి? 1 మోల్ సోడియం. ఇక్కడ ఒక సోడియం ఉంది, అంటే ఇక్కడ కూడా ఒక సోడియం ఉంది, అంటే ఇదేంది? సమతుల్యం చేయబడినది. ఇక్కడ చూసినట్టయితే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ 1 ప్లస్ 2 3 ఉన్నాయి, అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2. అప్పుడు ఏమైంది? ఇక్కడ 2 ప్లస్ 2 4, అంటే ఇక్కడ 2 వేసుకుందాం. చూడు బ్యాలెన్స్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ ఎన్ని సోడియంస్ ఉన్నాయి? చూడండి, ఇక్కడ 2 సోడియంలు 2 సోడియంలు. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు? 2 రెంట్ల 4. ఇక్కడ 2, ఇక్కడ 2 4. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్? 2. ఇక్కడ 2. అంటే ఈ రియాక్షన్, ఈ యొక్క రసాయన చర్య సమతుల్యం చేయబడినది. దీంట్లో ఎన్ని మోళ్ళు అంటే ఎన్ని మోళ్ళు? 2 మోళ్ళ సోడియం, 2 మోళ్ళ నీటితో చర్యనుంది, 2 మోళ్ళ సోడియం హైడ్రాక్సైడ్, 1 మోల్ హైడ్రోజన్ వాయువును విడుదల చేయబడినది. అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక ద్రవ్యరాశికి ఉన్న సంబంధాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 2 × 23 గ్రాముల సోడియం. ఇక్కడ చూసినట్టయితే 2, ఇక్కడ 2 × 1 ప్లస్ 1 × 16 గ్రాముల వాటర్. చూసారా, ఇక్కడ ఏమైంది? 46 గ్రాముల సోడియం. ఎన్ని గ్రాములు? ఇక్కడ ఏమొస్తుంది? 2 × 18 గ్రాముల నీటితో చర్యనుంది. ఇక్కడ ఏం జరిగింది? చూడండి, ఇక్కడ 2 × 23 ప్లస్ 16 ప్లస్ 1, ఇక్కడ 2 గ్రాములు. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 2 × 40 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ 2 గ్రాములు. అంటే ఇక్కడ ఏం జరిగింది? 46 గ్రాముల సోడియం 2 × 18. ఎందుకు వేసాం ఇక్కడ? 18 అనుభారం. దేని యొక్క అనుభారము? నీటి యొక్క అనుభారం. ఇక్కడ ఏమొస్తుంది? 2 8 ఎంత? 16 1 36 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏమొస్తుంది? 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ 2 గ్రాములు. చూసారా, ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్గా మనం తీసుకోవచ్చు. ఎలా? 46 గ్రాముల సోడియం 36 గ్రాముల నీటితో చర్యనుంది, 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ మరియు 2 గ్రాముల హైడ్రోజన్ వాయువును విడుదల చేయబడుతున్నది. మరి దీని మీద ఏ విధమైన క్వశ్చన్లు అయినా మనం వేయచ్చు. మీ పాలిసెట్లో ఎన్ని రకమైన క్వశ్చన్లు అయినా వేయచ్చు. మనం చూసినట్టయితే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 నేను వేస్తాను, చూడండి. సోడియం నీటితో చర్య జరిగి ఎన్ని గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఇలా ఇస్తాడు. 52 గ్రామ్స్ ఆఫ్ సోడియం నీటితో చర్యనుంది. ఏమడుగుతాడు? ఎన్ని గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది? అప్పుడు నువ్వేం చేయాలి? ఈ రియాక్షన్ నీకు తెలుసు కదా. నీకేం తెలుసు? 46 గ్రాముల సోడియం 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఇస్తుందని తెలుసు. అప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ రాసుకో. ఇక్కడ 46 grams of sodium gives 80 grams of sodium hydroxide. చూసారా, అంటే 46 గ్రాముల సోడియం 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ని ఇస్తుంది. మరి 52 గ్రాముల సోడియం వాటర్తో చర్యనుంది,
ఎన్ని గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది? అప్పుడు మీరు ఏం చేయాలి? క్రిస్ క్రాస్ ఇలా చూసినట్టయితే ఇంటూ 80 డివైడెడ్ బై 46. ఈ విధంగా ఇన్ని గ్రాముల ఏంటి సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అంటే ఏ విధమైన క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇది చూసారా? ఇంకో క్వశ్చన్ చూద్దామా? ఇప్పుడు ఈ విధంగా 52 ఇంటూ 80 డివైడెడ్ బై 46 ఈ విధంగా ఎన్ని గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ విడుదలవుతుంది. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామా? మనము సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇప్పుడు 80 grams ఆఫ్ సోడియం రిక్వైర్డ్ డాష్ గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు నేనేం అడుగుతున్నా? ఎన్ని గ్రాములలో ఒక ద్రవ్యరాశికి ఉన్న సంబంధం గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఎన్ని గ్రాముల సోడియం, ఎన్ని గ్రాముల వాటర్ అవసరం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదే స్టేట్మెంట్ ఏంటి? 46 గ్రాముల సోడియం 36 గ్రాముల నీటితో చర్యనందుతుంది. అప్పుడు 80 గ్రాముల సోడియం ఎన్ని గ్రాముల వాటర్ అవసరము అంటే అప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు గత కాగానే 80 ఇంటూ 36 డివైడెడ్ బై 46. సో ఈ విధంగా ఇన్ని గ్రాముల నీరు వాటర్ అవసరము. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది. 40 ప్లస్ 16 ఇదేంటి? 40 ఏంటి? పరమాణు భారం. తర్వాత ఆక్సిజన్. 56 గ్రాముల కాల్షియం ఆక్సైడ్ దేంతో రియాక్ట్ అయింది? 12 ప్లస్ 2 ఇంటూ 16 అంటే 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్యనుంది. ఇక్కడ నీకేమిచ్చింది? 40 ప్లస్ 12 ప్లస్ 3 ఇంటూ 16 100 grams. If it is a closed container, it is a reversible reaction. మనం ఎలా రాయొచ్చు? కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్యనుంది, కాల్షియం కార్బోనేట్ ఏర్పడినది. మరి ఇలా కూడా రాయొచ్చు రియాక్షన్ని. ఎలా? కాల్షియం కార్బోనేట్ వేడి చేసినట్టయితే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా కూడా మనం రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది? కార్బోనేట్లు ఎప్పుడైతే ఉంటాయో కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. దీన్ని ఎలా చేయొచ్చు? 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ 56 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ అండ్ 44 grams ఆఫ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ విధంగా మనం ఎన్నైనా క్వశ్చన్లు వేసుకోవచ్చు. ఏ విధమైన క్వశ్చన్లు వేస్తావు? ఇప్పుడు సపోజ్ 50 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఎన్ని గ్రాముల కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది, లేదంటే ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్. అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సినది ఏమిటి? ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ 56 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్, 44 grams ఆఫ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్. అలానే మనము ఈ కింది రియాక్షన్ను మనం చేద్దాం. ఏ విధంగా చేద్దాము? ఎన్ని మోల్లు ఉన్నాయి? ఇక్కడ మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉంది? 1. సమతుల్యం చేయబడినది. దాని తర్వాత ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఇక్కడ 2. ఇక్కడ 1 ఉంది. మరి బ్యాలెన్స్ చేయాలి, తుల్యం చేయాలి కదా. తుల్యం చేయకుండా దాని యొక్క అనుభారము క్యాలిక్యులేట్ చేస్తే తప్పు కదా. కాబట్టి ఏమిటి? దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఏంటి? ఇక్కడ 2 వేస్తాము. 2 వేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా 2 వేయాలి. 2 మోల్ల మెగ్నీషియం, ఇక్కడ 2 మోల్ల మెగ్నీషియం. ఇక్కడ ఎన్ని మోల్ ఆక్సిజన్? 1 మోలు. ఇక్కడ ఎన్ని మోల్స్? ఇక్కడ 2. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ 2 అంటే తుల్యం చేయబడినది. చూసారా? ఫస్ట్ తుల్యం చేసిన తర్వాత మనము దాని యొక్క అనుభారాన్ని, పరమాణు భారాన్ని లెక్కించాలి. ఇప్పుడు చూడండి, 2 ఇంటూ
24. ఈ 24 ఎలా వచ్చింది అంటే పరమాణు భారం, అటామిక్ వెయిట్. దీన్ని ఏం చేయాలి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 2 ఎందుకు వేశారు, 2 మోళ్ళు 24 గ్రాములు. ఇక్కడ చూసినట్టయితే 1 ఇంటూ అంటే 1 మోలే కాబట్టి వేసినా వేయకుండా 1, కాబట్టి ఇక్కడ ఏం వేస్తున్నాను 2 ఇంటూ 16. ఈ 2 ఎలా వచ్చింది, ఇక్కడ 2 ఉంది కదా, మనం ఇక్కడ 2 వేసుకున్నాం. మరి ఇక్కడ 16 ఎలా వచ్చింది, దీని యొక్క పరమాణు భారం. అంటే ఇక్కడ ఏమైంది 48 గ్రాములు ఆఫ్ మెగ్నీషియం ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయింది, 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిగింది. మరి ఇక్కడ ఏమిటి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, మెగ్నీషియం ఏంటి 24, వెరీ గుడ్. 16 రైట్. ఇక్కడ ఏమొచ్చింది 2 ఇంటూ ఇదెంత 20 ప్లస్ 30 40 ఈజ్ ఈక్వల్స్ టు 80 గ్రామ్స్. చూసారా ఇక్కడ ఏమైంది, మీరే చెప్పొచ్చు జనరల్గా స్టేట్మెంట్ ఏమని, ఎన్ని గ్రాములతో చర్యనుంది, ఎన్ని గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది. దీన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమైంది, ఒక మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండించినట్టయితే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది. అప్పుడు మనం అడుగుతాడు, ఒక 80 క్వశ్చన్ అనుకోండి, ఒక 80 గ్రాముల మెగ్నీషియం రిబ్బన్ను తీసుకొని గాలిలో మండించినప్పుడు ఎన్ని గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది.